హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఈ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ డిస్కస్ చేస్తాను. రైట్, ఒకసారి వీడియో కంటిన్యూ చేసే ముందు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, పీడిఎఫ్ లింక్. సో అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ మీ ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు క్వశ్చన్స్ రాకపోయినా, లేకపోతే నేను అసలు ఏ మెథడ్లో చేశాను మీకు తెలుసుకోవాలనుకున్నా వీడియో వాచ్ చేయడం కంటిన్యూ చేయండి. రైట్, సో క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆఫ్టర్ 16 years రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ టు బి విల్ బి 13:11 respectively. Right, if the percentage of A is 20 years more than 80% of age of B 8 years ago, find the ratio of percentage of A and C if the ratio of percentage of B and C is 2:3 parts. Right, first of all A ని B ని 16 years తర్వాత మనకి ఏజ్ ఎంత ఇచ్చారో రాశారు. రైట్, A after 6 years, after 16 years is equal to ratio 13 parts అంటే 13x అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 13 నుంచి 16 ఇయర్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తేనే కదా ఆఫ్టర్ అన్నారు, కాబట్టి మనం వెనక్కి రావాలి. అంటే 16 ఇయర్స్ సబ్స్ట్రాక్ట్ చేసాం. రైట్, ఆఫ్టర్ బీస్ ఏజ్ ఆఫ్టర్ 16 ఇయర్స్ 11x parts. Right, present age of B is equal to 11x minus 16. Right, next condition ఒకటి ఇచ్చారు చూడండి. If the present age of A ఎంత, that is 13x minus 16 is equal to 20 years more than 80% of age of B 8 years ago. 20%, 80% అంటే 0.8 years of 80% of 8 years ago. Already present age 11 minus 16 అంటే 11x minus 16 minus 8 అంటే దీనికి ఇంకొక 8 యాడ్ చేస్తే కనుక 24. రైట్, ఇప్పుడు వాల్యూస్ కనుక ఈక్వేషన్ సాల్వ్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చేస్తాయి. రైట్, ఒకసారి చూద్దాం. 13x minus 16 is equal to 20 plus 0.8 into 11x, 8.8x minus 240 minus 48, that is 119.2. Right, next x values అన్నిటిని ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ y values అన్ని కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకొస్తాను. 13 minus 8, that is 3.2. Right, 13x minus 8.8x is equal to, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి 0.8 మిగిలింది, అలాగే ప్లస్ 16. రైట్, డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 9 అయితే కనుక 4.2x is equal to 16.8. x is equal to exactly 4 times. Right, 42 into 4, 40 into 4, 162 into 4, that is x value is equal to 4h. అంటే A's percentage మనల్ని లాస్ట్ లో ఫైండ్ అవుట్ చేయమంది. రేషియో ఆఫ్ percentage ఆఫ్ B and C is 2:3. Right, first of all percentage of
A and B ఫైండ్ అవుట్ చేద్దాం. X is equal to 4 సబ్స్టిట్యూట్ చేస్తే 13 4 times, right? 13 into 4 minus 16, right? 4 into 4 nines, 4 nines. ఇక్కడ కూడా 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే 4 into 4, 13 minus 4, that is 9. 4 nines, 36, right? ఇక్కడ 11 into 4 minus 16, 11 minus 4, that is 7. 7 4 times 28. ఇప్పుడు therefore C's present age is equal to C present age two parts value 28. That is one part value is equal to one part value 14. Next three parts value 42. 13 3 times, right? 42. ఇప్పుడు మనకు కావాల్సింది present age of A is to, if the ratio of A is to C రాయాలి, right? A is to C is equal to 36 is to 42. That is 6 times 6 7 times. 6 is to 7 is the final answer, right? Option A is the correct. Right? Option A is your answer. So next question. Try చేయండి. The present ages of A is 1.5 times that of B, right? అంటే present age of A is to B. A B రేషియో ఇచ్చారు, present రేషియో 3 is to 2, 1.5 times అని చెప్పేసి ఇచ్చారు, రైట్? అంటే 3 is to 2, 1.5 1 రాసే కన్నా దాన్ని డబుల్ చేసి 3 is to 2 రాశాను, రైట్? నెక్స్ట్, if the respective ratio of their ages 6 years ago గురించి మాట్లాడారు కాబట్టి ప్రీవియస్ గా ఎంత ఉంది ఏజ్? A is to B వాల్యూ వచ్చేసి మనకి 5 is to 3 ఇచ్చారు, రైట్? డిఫరెన్స్ between these 2 years is in the age 6 years, right? The difference వచ్చేసి మనకి 6 years అని మాట్లాడారు, రైట్? నెక్స్ట్, then find the respective ratio of their ages 4 years hence. అసలు ఫస్ట్ వీళ్ళ present ages గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి? 2 పార్ట్స్ డిక్రీజ్ అయినాయి, కానీ ఇక్కడ 1 పార్టే డిక్రీజ్ అయింది. ఇక్కడ పార్ట్స్ లో ఇక్కడ 2 పార్ట్స్ 1 పార్ట్, పార్ట్స్ లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కరెక్ట్ గా లేనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ 3 2 డిఫరెన్స్, అక్కడ ఆ డిఫరెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తాం, 5 2 డిఫరెన్స్ తీసుకొచ్చి ఇలా మల్టిప్లై చేస్తాం, రైట్? 5 3 times, this is 5 is to 3. Next 3 2 times, 6 is to 4. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ గా ఇంక్రిమెంట్ +1 పార్ట్ అయింది, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా +1 పార్ట్ అయింది. ఆ 1 పార్ట్ ఇంక్రిమెంట్ ని ఇయర్స్ లో మనకి 6 years అని చెప్పేసి మాట్లాడారు, రైట్? ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ A అండ్ B ఫైండ్ అవుట్ చేయాలి అంటే 6 parts 4 parts మాట్లాడాలి. 6 parts వచ్చేసి 36 years అంటే A present age అలాగే B's present age 4 parts 4 6 times
24 years. 4 years తర్వాత గురించి మాట్లాడారు, రైట్? 4 years తర్వాత అంటే +4, that is 40 years, +4, 28 years, right? A, 4 years hence is to B, 4 years hence is equal to 40 is to 28, right? 4 10 times, 4 7 times, 10 is to 7 is the answer, option A. 10 is to 7, option A is the final answer. Right, friends? Yes. Next question, question number 3. Solve on your phone, right? Question number 3. The ratio of percentages of A to B is 6:7. C is 6 years older than A. If the average age of A, B, C is 40 years, find the percentage of B. Right? The percentage of A, 6x parts. Percentage of B గురించి మాట్లాడారు 7x. అలాగే C గురించి మాట్లాడారు. A కంటే 6 years ఎక్కువ, 6x plus 6, right? A కంటే 6 years older, right? Yes. ఇప్పుడు total value 6x plus 7x plus 6x plus 6, ఈ వాల్యూ మనకి ఇచ్చేసారు. యావరేజ్ గురించి the ratio of, if the average of their ages is 40 అయితే కనుక total 120, 3 members ఉన్నారు కాబట్టి 40 into 3, that is 120, right? 6 plus 6, 12, 12 plus 7, 19x is equal to, ఈ 6 ని అటు పంపించేస్తే 114, x is equal to exactly 6 times cancel అవుతుంది, 19 6 times 144. మనం అడిగింది ఏంటి? Percentage of B's present age. B's present age is equal to 7x, that is 7 into 6, 42 years. Right? Option E. Option E is your answer. Right? Okay. Yes. Next question. Question number 4. Try it. Question number 4. Try cheyandi, right? Question number 4. The present ages of A is 25% less than that of B. 14 years hence, the age of B will be 20% more than that of A. Find the present age of A. Right? The present age of A గురించి మాట్లాడారు, less than that of B. 25% fractional value, 20% fractional value ఒకసారి చూద్దాం. 25% అంటే 1/4, 20% అంటే 1/, రైట్? మనకి ఇప్పుడు పర్సెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి రేషియో ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, ప్రెసెంట్ అండ్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో 14 years హెన్స్ అని మాట్లాడారు కాబట్టి ఫ్యూచర్ ఏజ్. ప్రెసెంట్ ఏజ్ గురించి మాట్లాడారు, అలాగే ఫ్యూచర్ ఏజ్ గురించి మాట్లాడారు, రైట్? ఏ ఈజ్ లెస్సర్ వాల్యూ అన్నారు కాబట్టి బి కనుక 4 అయితే బి వాల్యూ 4 parts అయితే 3 parts అవ్వాలి, రైట్?
అలాగే ద ఏజ్ ఆఫ్ బి విల్ బి 20% మోర్ దాన్, అంటే డి గన ఏ గనక 5 అయితే బి గనక 6 అవ్వాలి. రైట్, ఎగ్జాక్ట్ గా పార్ట్స్ ఇంక్రిమెంట్ +2 అయింది చూడండి. రైట్, ఇక్కడ మనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 14 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు. 14 ఇయర్స్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏస్ ప్రజెంట్ ఏజ్ 3 పార్ట్స్, 2 పార్ట్స్ వాల్యూ మనకి 14 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు. రైట్, 3 పార్ట్స్ వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈస్ ఏస్ present age, 3 parts value, 2 into 7, 14, 3, 7 times, 21 years. 21 years is the final answer. Option D. Option right. 21 years, option D. Next question, try cheyandi. The ratio of present ages of Mithali and Suji. Okay. The ratio of present ages of Mithali and Sanjana is 11:7, and Sonali is 5 years older than Sanjana. If the average age of Mithali and Sonali is 38.5x, find the average of present ages of Mithali, Sanjana and Sonali. Mugguru present average age kanukomannaru. Right, present ages of Mithali and Sanjana. Mithali present age ఎలా ఉంది? Mithali present age, present గురించి మాట్లాడుతున్నాను. That is 11x parts. అలాగే సంజన seven x parts. Right, next, Sonali is 5 years older than Sanjana. Next, Sonali గురించి మాట్లాడారు. సంజన కంటే 5 years older, అంటే 7x plus 5 and right. Right, Sonali's present age 7x plus 5. If the average age of Mithali and Sonali అంటే 11x plus total 18x plus 5 is equal to 18x plus 5. Mithali and Sanjana, 18x plus 5 is equal to 2 times of 38.5, 77. Right, 18x is equal to 72. X value మనం find out చేసాం. X is equal to 4 times. Right, exactly 18 4 times. Right, so Mithali's present age 44, అలాగే 7 4 times 28, 28 plus 5, that is 33. Right, yes. So ఇప్పుడు average age is equal to, average age మాట్లాడమన్నారు, 44 plus 28 plus 33 upon 3. 40, 20, 60, 60, 90, 97, 105. 105 upon 3, that is 35. 35 years. 35 years is the answer. Option A. Option A is the final answer. Right. Next question, question number 6.
Ratio of age of P before 10 years to the age of B 15 years hence. Right? If 15 years ago age of B was 80 percentage more than that of P at that time, then find the average present age of P and V. Right? First of all, మనకి ఇచ్చింది P 10 years before, P minus 10 to B 15 years hence, B plus 15 is equal to 2 upon 5. Right? The first equation. అలాగే 15 years ago age of B 15 years ago age of B is 80 percentage more than that of P's age at that time. 80 percentage more అంటే 1.8 into P minus 15. Right? So ఇక్కడ నుంచి 5P minus 50 is equal to 2B plus 30. Right? 5P minus 2B is equal to 80. B minus 15 is equal to 1.8P minus 225 plus 30. 26. 225 plus 30. 18 కదా 45. 10 7 270. Right? P right. So B need తీసుకున్నాం 1.8 P minus V is equal to 27 minus 15, that is 5 plus 7. Right? 1.8 P. Right? 2 times చేద్దాం ఇప్పుడు 3.6 P minus 2V is equal to 24. Equation 1 2. 1 minus 2. 1 minus 2 is equal to 5 minus 3.6, 1.4P. 1.4P is equal to plus 2 minus 2. రెండు క్యాన్సిల్ అయిపోతే 80 minus 24, 56. P is equal to 40 వచ్చింది, right? Exactly 14 4 times 56. P is equal to 40. Right? So V is equal to 4 5 is 200 minus 80, 120. V is equal to 60. Right? P and V. Then find the average present ages of P and V. Average age is equal to 50 plus 60, 100 upon 2. That is 40 plus 60, 50 years. 50 years. 40 plus 60, 100. 100 upon 2, that is 50 years. Option C. Right? Okay. Next, question number 7. Question number 7. Six years ago, the ratio of ages of A and B was, okay, 6 years ago,
అంటే పర్సెంటేజ్ కి రావాలి అంటే ప్లస్ 6 years చేయాలి. ఆఫ్టర్ 9 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:9. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్. రైట్, టోటల్ ఏ అండ్ బి 6 years అయ్యో అంటే ప్రీవియస్ వాల్యూ ఇచ్చారు. ఏ ఈస్ టు బి పాస్ట్ వాల్యూ ఇచ్చేసారు. పాస్ట్ వాల్యూ రేషియోస్ లో ఎలా ఉంది? పాస్ట్ 5:6. నెక్స్ట్ ఫ్యూచర్, పాస్ట్ ఎన్ని ఇయర్స్? 6 years. ఫ్యూచర్ ఆఫ్టర్ 9 years. ఫ్యూచర్ వాల్యూ వచ్చేసి 8:9. ఎగ్జాక్ట్లీ ఆ పార్ట్స్ 3 parts ఇంక్రిమెంట్ అయింది. రైట్, 3 parts increment is equal to total 15 years. Right, 6 plus 9, that is 15 years. Total age difference is 15 years. Right, 3 parts value, 1 part value 5 years. మనల్ని ఏం అడిగారు? Then find the difference between present ages of A and B. Ages డిఫరెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఏ ఇయర్ లో పాస్ట్ అయినా ప్రెసెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఏజ్ డిఫరెన్స్ మాత్రం సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డిఫరెన్స్ 1 part ఎక్కడైనా సరే 1 part, ఆ 1 part వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈస్ 5 years is the answer. ఆప్షన్ డి. ఆప్షన్ డి is the final answer. Right. Question number 8. The sum of percentages of M and S is 54 years. The sum of percentages of, right, the ratio of age M after 4 years. ఓకే, ఆఫ్టర్ 4 years అంటే ప్రెసెంట్ ఏజెస్ రేషియోలో ఇచ్చారు. M is to S is equal to M plus S. 54 years. పార్ట్స్ లో గనక మాట్లాడితే 4 years తర్వాత అన్నారు కాబట్టి 7x లో నుంచి 4 ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ప్రెసెంట్ ఏజ్ వస్తాం. రైట్, 7x లో నుంచి 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే ప్రెసెంట్ ఏజ్ కి వచ్చాం. రైట్, అలాగే ప్లస్ ఎస్ ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years అని మాట్లాడారు కాబట్టి వెనక్కి రావాలి. సో ప్లస్ 9x minus 6 is equal to 9x minus 6 is equal to వాడు రెండింటి ప్రెసెంట్ ఏజ్ దగ్గరకు వచ్చేసి యాడ్ చేసాం. ఆ వాల్యూ మనకి 54 అని చెప్పేసి ఇచ్చారు. Right, total 16x is equal to 64. X is equal to 4. 16 4 times 64. Percentages of M to S. M is to S value adigaru. Present age of M is equal to 7x minus 4. That is 28 minus 4, 24. Next, yes, 9x minus 6, 9 fours, 36 minus 4, that is 32. M is to S is equal to 24 is to 32. Right, 6, 4, 6 times 4, 8 times. 8 3 times, 8 4 times. Wait, 24 32. Correct అయినా చేసింది. Right, 3:4, 3:4. వాల్యూ ఎక్కడో మిస్ చేసాను. రైట్, x is equal to 4, 7 4s
28 minus 4, 24, 9 4 times 36 minus 6 చేయాలి. 36 minus 6, that is 30, right? 30. 6 4 times 6 5 times 4 is to 5, right? 4 is to 5. Option C is the answer. Option C is the correct answer, right? ఇక్కడ 4 years 6 years సబ్స్ట్రాక్ట్ చేయాల్సింది 4 years సబ్స్ట్రాక్ట్ చేశాను, సో ఆన్సర్ డిఫరెంట్ వచ్చింది. సో 6 years సబ్స్ట్రాక్ట్ చేస్తే 30, 24 is to 30, 4 is to 5 is the final answer, right? Next question. Question number 9. 5 years ago, right? Solve చేయండి. 5 years ago, age of A was 20% more than that of B, right? 5 years ago, if the sum of present ages of both of them is 65 years, right? Then find the ratio of present ages of A and B. 5 years ago, 20% more, 20% fractional value 1 by 5. A is to B ratio ఎలా ఇచ్చారు? A is to B. A was 20% more, అంటే 6 is to 5. ప్రజెంట్ ఏజెస్ గురించి మాట్లాడారు అంటే ఈ 6x పార్ట్స్ కి ఒక 5 years యాడ్ చేస్తే గనక 6x years కి ఒక 5 years యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్ వచ్చేస్తుంది. అలాగే సమ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి, రైట్, ప్లస్ 5x plus 5 is equal to 65. So 10 times 11x is equal to 55. X is equal to 5 years, right? Next, present ages, then find the ratio of present ages of A and B. Present age of A's present age six 5 30 plus 30 35, 30 plus 5 35. B's present age 5 5 is 25 plus 5 30, right? A is to B is equal to 35 is to 30, that is 5 7 times 5 6 times, right? 7 is to 6 is the answer. Option B. Option B is the correct answer, right? Option B is your right. Question number 10. "12 years ago, age of a father was 5 times of the son of his son. If the ratio of age of a father after 18 years and age of a son after 6 years is 3:1 respectively, right? Then find the present age of a father and a son. Find the ratio of present age of father and son. 12 years ago అంటే present age ఏమవుతుంది? Father's present age. Father's present age 5x కి ఒక 12 కలపాలి, రైట్? అలాగే సన్స్ ప్రెసెంట్ ఏజ్ x plus 12, రైట్? మనకి ఇప్పుడు క్వశ్చన్ లో ఏం అడిగారు? ఇఫ్ ద రేషియో ఆఫ్ ఫాదర్ ఏజ్
ఆఫ్టర్ 18 years అంటే 5x ప్లస్ దీనికి ఇంకొక 18 కలిపితే దట్ ఈస్ 30 డివైడెడ్ బై అండ్ ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 6 years 3:1 ఇక్కడ ఇంకొక 6 కలపాలి x plus 18 is equal to 3:, right? 5x plus 30 is equal to 3x plus 54, right? 18 3 times 2x is equal to 24, x is equal to 12, right? మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద percentages ఆఫ్ రేషియో ఆఫ్ present age of father. 12 5 times 60 72, 12 plus 12 that is 24. So required ratio is equal to required ratio 72:24, that is 3:1. Father to son అడిగారా, son to father అడిగారా? Father to son, son to father అడిగితే 1:3, right? Yes, question option D. Option B is the correct answer, right? 10 questions solution, right? Next, question number 11. Question number 11. The present age of B is 25% more than that of A. 25%. 1/4, right? The sum of percentages of A and C, right? First percentage of A గురించి మాట్లాడదాం. Present age of A is equal to ఎంత ఇచ్చారు? A is more 25% more అన్నారు కాబట్టి 4x parts అయితే percentage of B 5x parts, right? A and C present ages. A plus C present is equal to 54, right? If the ratio of percentages of B and C is 20:11, present age ఇక్కడ 20 రాస్తున్నారు, రైట్? అంటే ఇక్కడ 20x రాశారు అంటే 4 times ఇక్కడ 16x రాయాలి, రైట్? A:B మనకి 4:5 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 20 రాస్తే ఇక్కడ 16 రాయాలి. అంటే 5 4 times చేశారు కాబట్టి 4 times చేసాం, రైట్? ఓకే. Present age of B and C, right? So 16x plus 11x is equal to 54, right? 27x is equal to 54, x is equal to 2, right? Then find the percent age of B, right? 22 times 40 years, right? 20 x value substitute chesanu, that is 20 40 years, option A. Option A is the final answer, right? Question number 12.
The ratio of age of A after 18 years, 18 years తర్వాత గురించి మాట్లాడారు. 7 years ago the ratios అంటే ప్రీవియస్ ఏజ్ రేషియోస్, ఆఫ్టర్ ఏజ్ రేషియోస్ గురించి మాట్లాడారు. రైట్, A is to B past future. Past 10 years, 7 years. Future 18 years. Right, A is to B values 5 is to 7, 5 is to 6. 5 is to 7, 5 is to 6. ఇక్కడ ఇయర్స్ అయితే పెరిగేది కానీ పార్ట్స్ పెరగలేదు అంటే మనం పెరిగేటట్టు చేయాలి. సో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఈక్వేషన్స్ వీటిని మార్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 5:7 ఇలాగే కంటిన్యూ అవుతుంది. రైట్, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి డిఫరెన్స్ 2 తో మల్టిప్లై చేసాం, మల్టిప్లైడ్ విత్ 1, 10:12. డిఫరెన్స్ 5 parts. 5 parts వాల్యూ మనకి 18 + 7 దట్ ఈస్ 25 years. మనల్ని ఏమడిగారు? Present average age of A and B. Past average age find out చేస్తున్నాం. Past average age is equal to 6 parts. Right? 6 parts है ना? 5 plus 7 that is 12. 12 divided by 2 that is 6 parts. 5 parts जनका 25 అయితే 1 part 5, 6 parts 30. సో ఇక్కడ ఇద్దరికి 7 years ఈక్వల్ గా పెరుగుతున్నాయి కాబట్టి సో 7 years ఒక పర్సన్ కి యావరేజ్ లో 7 years కలిపితే సరిపోతుంది. రైట్, సో ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు present average age 30 plus 7 that is 37 years. Right, 37 years, option A. Option A is your answer. Right, question number 13. The ratio of present ages of A to B. If the ratio of 16 years ago, then find the present age. Right, present ratio, past ratio ఇచ్చారు. Right, A is to B past present. పాస్ట్ ఎన్ని ఇయర్స్ గురించి మాట్లాడుతున్నారు? పాస్ట్ వాల్యూ ఎన్ని ఇయర్స్ గురించి? పాస్ట్ 16 years. సో 16 years అప్పుడు 11:5. ప్రజెంట్ 5:3. పార్ట్స్ అనేవి కరెక్ట్ గా లేదు, ఇక్కడ 6 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్. సో ఈ వాల్యూని 2 తో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి నీకు ఈ డిఫరెన్స్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం. రైట్, 11 and 5 that is 6 difference. 22:10. 6 5 times 30, 6 3 times 18. అంటే 8 parts వాల్యూ మనకి 16 years అని చెప్పేసి ఇచ్చారు. 1 part 2 years. రైట్, నెక్స్ట్ మనల్ని అడిగింది present age of B. Present age of B 18 parts. Present
age of B. 18 parts, 18 two times. 36 years is your answer. Option A. Option A is the final answer. Right. Question number 14. Question number 14. The present average age of A, B, C. 9 years ago, the ratio of age 5:9 years ago గురించి మాట్లాడారు కాబట్టి present కి రావాలి అంటే present age of A. present కి రావాలి అంటే so 5x plus 9. Present age of C. Present age of C ఎంత అవుతుంది మనకి 12x plus 9. Okay. If the present age of B is 140% more than that of A, right? Present age of B is equal to present age of B is equal to 140% more than that of A. అంటే 2.4 into 5x plus 9. That is 24 5 times 12x plus 240 minus 24 21.6 into 10 చేస్తే కనుక 240 వాల్యూ రావాలి రైట్ 12 yes 9 years ago. ఓకే 9 years ago గురించి మాట్లాడారు రైట్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూ రాదు 12x అంటే 5x ఉంది ఇంటూ 5x ఇక్కడ మనకి ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ B is equal to 12x ఇచ్చింది రైట్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ A plus B plus C అంటే 5x plus 9 plus 12x plus 9 plus 12x is equal to యావరేజ్ గురించి మాట్లాడారు అంటే టోటల్ ఏజ్ 105 35 3 times 105 24 plus 5 29x is equal to right 9 18 సబ్స్ట్రాక్ట్ చేస్తే 20 సబ్స్ట్రాక్ట్ చేస్తే 85 87 x is equal to 3 29 3 times 87 మనల్ని ఏం అడిగాడు present age of C's present age 12 threes 36 plus 9 that is equal to 45 years. Present age of C 12x plus 9 that is 12 3 times 36 plus 9 that is 45 years. Option A. Right. Question number 15.
The present age of X is 15 years more than the age of Y 10 years ago. X present age, small x అనుకుంటే గనక Y's present age of X is 15 years more than, okay, present age of X is 15 years more than Y's present age 10 years ago, right? X is equal to right, Y is equal to X minus 5. First, that is equal to X minus 5, right? The respective ratio of their ages 15 years hence will be, okay, age difference వీళ్ళిద్దరికి 5 parts difference ఉంది, right? 5 years difference ఉంది, 1 part 11:10 అని చెప్పేసి ఇచ్చారు, రైట్? అంటే 1 part, ఈ 1 part వాల్యూ 5 years. 15 years kritam, the ratio of their ages 15 years hence will be, ante X is to Y, X is to Y 15 years hence, 15 years tarvata 10 parts value 50 years present గురించి మాట్లాడాలి అంటే గనక దానిలో నుంచి 15 సబ్స్ట్రాక్ట్ చేయాలి, రైట్? ప్రెసెంట్ గురించి మాట్లాడాలి అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ Y 50 minus 15, that is 35 years, right? Option C is your answer. Right? Yes. So part 1 complete చేసాం, right? నా ఎక్స్ప్లెనేషన్ అన్న నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, రైట్? నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం, రైట్? థ్యాంక్ యూ.